అక్కినేని వారసుడు అఖిల్ నుండి కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత సినిమా ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అవటంతో అఖిల్ అప్పటి నుండి ఎలాంటి సినిమాలు చేయలేదు. గత ఏడాదిగా కథలు వింటూ ఈసారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారంట. అందుకే మంచి కథ కోసం అతను ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అఖిల్ కోసం పూరి జగన్నాథ్ ఒక కథను రెడీ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగార్జునను పూరి జగన్నాథ్ కలిసినట్టుగా సమాచారం. అఖిల్ కోసం ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే కథను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంక్రాంతి కుర్రాడు అనే టైటిల్ ని కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం. 1980 కాలం నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ చిత్రంగా ఈ మూవీని పూరి జగన్నాథ్ రెడీ చేస్తున్నాడట. ఈ చిత్రంలో అఖిల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే మాస్ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. 1980 కాలంలో పల్లెటూరు నేపథ్యంలో ఉండే పద్ధతులు, అక్కడ సంక్రాంతి సమయంలో జరిగే పోటీల ప్రధాన కథాంశంతో పాటు ప్రేమ కథను కూడా మాస్ యాంగిల్లో చూపించడానికి పూరి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లైన్ నాగార్జునకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ లైన్ నచ్చడంతో నాగార్జున పూరి కథను సిద్ధం చేయమన్నట్టుగా సమాచారం. ఇక పూరి జగన్నాథ్ పూర్తి కథను సిద్ధం చేసి నాగార్జునకు అఖిల్కి వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కథకు గ్రీన్ సిగ్నల్ వస్తే వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. పూరి జగన్నాథ్ అఖిల్ ఇద్దరు కూడా వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు కాబట్టి వీరిద్దరూ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే వీరిద్దరి జోడీ తెర మీదకు రాబోతున్నట్టుగా సమాచారం. పూరి జగన్నాథ్ గత కొన్ని సినిమాస్ లో తన కథా కథనంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అందుకే ఈసారి తను రెగ్యులర్ గా చేస్తున్న మాఫియా కథలను పక్కన పెట్టేసి పల్లెటూరు నేపథ్యంలో సాగే ప్రేమ కథను పూరి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాలో అఖిల్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం అఖిల్ ఒక కొత్త అవతారంలో ఉన్నాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. పూరి జగన్నాథ్ చిత్రంలో కూడా ఇదే లుక్ లో అఖిల్ కనిపిస్తారని సమాచారం. ఇక త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తాడని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్కి ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. ఆయన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం ఒకటే యావరేజ్ గా ఆడింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఏజెంట్ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలింది. కాబట్టి తన నెక్స్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాయి ఫామ్ లోకి రావాలని అఖిల్ చూస్తున్నారు. మరి పూరి జగన్నాథ్ అఖిల్ కాంబినేషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో చిత్రాన్ని తీయడానికి నాగార్జున కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈసారి పూరి జగన్నాథ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.